శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ఈ వారం 19 ఏప్రిల్ 2026 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు వర్తిస్తుంది. ముందుగా గోచారం. మేషరాశిలో రవి శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు. సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు, కుజుడు కలయిక ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధగ్రహ సంచారం కూడా ఉన్నది. సహజంగా ఇక్కడ బుధుడు నీచ స్థితి పొందుతారు కాబట్టి క్రయ విక్రయాలలో మంచి ఆదాయం వచ్చినప్పటికీ లెక్కల విషయాలలో తప్పులు దొర్లే అవకాశం ఉండవచ్చు. సేవింగ్స్ విషయాలలో, ఎక్స్పెన్సెస్ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. మీరు ప్లానింగ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసే విషయాలలో కాస్తంత పెడదో పట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు ఏదైనా శుభకార్యం ఉంది, 100 రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమం చేద్దామని మీరు అనుకుంటారు, కానీ అది ఖర్చులు పూర్తయ్యేసరికి 150 రూపాయలు అవుతుంది. యథార్థంగా కమిషన్లు తీసేస్తే 90 రూపాయలు అక్కడ ఖర్చు అయి ఉండొచ్చు. అంటే మీ చేతుల మీదుగా ఎక్కువ ఖర్చు అయి ఉంటుంది, కానీ అది అసలు విషయానికి అయి ఉండకపోవచ్చు. మధ్యవర్తులు తీసుకునే అంశాలు ఉండవచ్చు. ఈ విధమైనటువంటి విషయాలలో ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకోవడము, మీ వాళ్ళు ఎవరైనా చొరవ తీసుకొని ఈ విషయాలను కాస్తంత గమనించుకుంటే తగిన విధంగా మంచి జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన విషయాలలో జాగ్రత్తలు అవసరం. చిన్నపాటి రిపేర్లను కూడాను నెగ్లెక్ట్ చేయొద్దు. సరైన సమయానికి బండి కండిషన్లో ఉందో లేదో తగిన విధంగానే చెక్ చేయండి. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా నడుపుతున్నాము, ఎప్పుడు ఇబ్బంది రాలేదు, ఇప్పుడేం వస్తుంది అన్న అశ్రద్ధ, నిర్లక్ష్యం మాత్రం తగదు. ఈ వారం పరిహారం. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఈ విధంగా 5 వారాలను చెయ్యండి. సమస్యలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అలజడి కలిగిన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా విదేశాలలో ఉన్న వారికి స్థాన చలనం వైపు ఎక్కువగా మక్కువ చూపించడము, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఇక్కడ ఉండలేకపోతున్నాము, ఎంతకాలం ప్రయత్నించినా చిన్నపాటి ఉద్యోగం కూడా మనం సంపాదించలేకపోతున్నాము, మన కాన్సన్ట్రేషన్ మీద, కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడుతోందన్న విషయాన్ని కాస్త నిదానంగా అయినా గ్రహించుకోగలుగుతారు. మంచి నిర్ణయం చేయగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు మంచి నిర్ణయాలు చేస్తారు. వాళ్ళ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 1. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.